హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ అమ్మమ్మల కాలం నాటి పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మెయిన్ ఇంగ్రీడియంట్స్ కందిపప్పు, 2 ఉల్లిపాయలు, 2 టొమాటోలు, 2 పచ్చిమిర్చి. ముందుగా 1 గ్లాస్ కందిపప్పుని కుక్కర్లో వేసుకొని శుభ్రంగా కడిగి 1 గ్లాసుకి 2.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. తరువాత కట్ చేసుకున్న టొమాటో, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈలోపు చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు పప్పు మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత మ్యాషర్ తీసుకొని పప్పు ఇలా మెత్తగా మెదుపుకోవాలి. పప్పు మొత్తం ఇలా మెత్తగా అయ్యాక ఆ పప్పులో ఇలా కొద్దిగా పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తరువాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన చింతపండు పులుసు వేసుకొని కొద్దిగా మరగనివ్వాలి. ఇలా 5 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ మీద బాణీ పెట్టి దాంట్లో కొద్దిగా 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ పప్పుచారుకి నెయ్యి తాలింపు చాలా కమ్మగా ఉంటుంది. 2 స్పూన్ల నెయ్యి వేసుకొని దీంట్లో 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ధనియాలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ తాలింపు వేయించుకోవాలి. కరివేపాకు వేగాక కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. తర్వాత కొంచెం తాలింపు వేయించుకొని ఈ తాలింపు మొత్తం వేగాక పక్కనే స్టవ్ మీద మరుగుతున్న పప్పుచారులో ఈ తాలింపు మొత్తం పోసుకోవాలి. తరువాత ఈ మరుగుతున్న పప్పుచారులో కొద్దిగా సాంబార్ పొడి వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇలా సిమ్లో మరిగించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడివేడి పప్పుచారు రెసిపీ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.